ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. దేవుని యందు నమ్మిక ఉంచిన నీవు ప్రార్థించి పడుకుంటున్నప్పుడు మీరు ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని దయలో మీరు కాపాడబడుతున్నారని. దేవుడు తన అగ్ని కంచె వేసి తన ప్రజలను కాపాడుగల శక్తిమంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు భక్తుని దేవుడు అతనికి కలిగిన అంతటికిని సమస్తమును తన ఇంటి వారిని కాచి కాపాడినట్లుగా చూస్తున్నాం. ఇంతగా అతను అభివృద్ధి పొందడానికి గల కారణం దేవుడు తన చేతుల కష్టార్జితాన్ని దీవించుట చేత. అతడు బహుగా వర్ధిల్లెను అని వ్రాయబడింది. ఆ తర్వాత మాటలో అంటాడు, నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితంగా కాపాడబడుదువు. అనేక మంది ప్రపంచంలో దేవుని పిల్లల్లో కూడా కొంతమంది లోన్లీనెస్తో, ఒంటరితనంతో గడుపుతున్నారు. మీరు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. ఎవరు మీకు తోడంటే దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంది. మీరు ఒంటరివారు కానే కాదు. మీ చుట్టూ ఆయన ఉన్నాడు. ఆయన యందు భయభక్తి కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు నిన్ను కలవరపరుస్తాయి. కొందరు కలవరంతో పడుకుంటున్నారు. కొందరు వేదనతో, దుఃఖంతోనూ, బాధతోనూ, ఒంటరితనంతోనూ కృంగిపోయి నానా విధము అయినటువంటి పరిస్థితులు వారిని డిస్టర్బ్ చేస్తుండగా ఆ డిస్టర్బడ్ మైండ్తో పడుకుంటున్నారు. కానీ భక్తుడు అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో నా భారము యెహోవా మీద మోపి ఉన్నాను కనుక నేనైతే నెమ్మదితో పడుకుంటాను. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధి కాపుదల మీకుంది. ఆయన సన్నిధి దూత మిమ్మల్ని కాపాడుతుంది. కనుక మీరు సురక్షితంగా పడుకొని నిద్రపోయి మేలుకొని దేవుని స్తుతించే విధంగా దేవుడైన ప్రభు మిమ్మల్ని నిలబెట్టి స్థిరపరిచి ఆయన సాక్షులుగా వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృప మాకు దయచేయండి. మీరెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడారు. ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచెవేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అధికారంగా నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, మహిమకు అర్హుడా, ప్రభావము గల దేవా, స్తుతి ఘనతయు మహిమయు నీకే సయ్యా, స్తుతి మహిమయు ఘనతయు నీకే సయ్యా. హల్లెలూయా.